ఈరోజు అర్థమవుతుందా మీకు? దేవుని వాక్యము స్పష్టంగా తెలియజేస్తున్నది. దేవుడు ఈ భూమిదికి ఎందుకు వచ్చాడయ్యానంటే, నువ్వు పాపిష్టివాడివైనా, పాపాత్మురాలువైనా, నువ్వు దొంగవైనా, నువ్వు దోచుకునేవాడివైనా, నువ్వు ఎవరివైనా దేవుడు నిన్ను శిక్షించడానికి దేవుడు రాలేదు. దేవుడు ఎందుకు వచ్చాడో, నశించిన వారిని, నశించిపోయిన వారిని, నాశనం చేయబడిన వారిని లేవనెత్తడానికి దేవుడు ఈ భూమి మీదకి వచ్చాడు. ఈరోజు నువ్వు పడి ఉన్నావేమో, మనుషులు నిన్ను చూసి నవ్వుతారో, కానీ దేవుడు మాత్రము నా కుమారుడు బాధపడుతున్నాడు, అయ్యో నా కుమార్తె వేదన పడుతున్నది, అయ్యో అని దేవుడు బాధపడతాడండి. ఎవరి గురించి? మన గురించి. అందుకే బైబిల్లో ఒక మాట రాయబడేది, ఏమన్నా తెలుసా? ఆయన మన గురించి చింతిస్తున్నాడు గనుక మన చింత యావత్తు కూడా ఎవరి మీద వేయాలి? దేవుని మీద వేయాలి. అది ఏదైనా కానీ, కష్టమైనా, బాధైనా, ఇరుకైనా, ఇబ్బందైనా, అవమానమైనా, కీలైనా, ఆఖరికి మరణమైనా మనం ఎవరి మీద వేయాలి? దేవుని మీద వేయాలి.